దేవుని సువార్తలో ఉంటుంది. చర్చి కట్టి అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటాయి. అనేకులకు మా మటుకి మేము కాకుండా మేము తెలుసుకున్నటువంటి ఈ నిజాన్ని అందరికీ కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ వర్గాలు లేకుండా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయనలో ఉన్న దైవత్వాన్ని, ఆయనలో ఉన్న జీవం గురించి, ఆయనలో ఉన్నటువంటి వెలుగు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాను. ఎక్కడికైనా అది ఏ గ్రామం అని కావచ్చు, ఏ మండలం అన్న కావచ్చు, ఏ నియోజకవర్గం అన్న కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఆయన రక్షకుడని, ఆయన ప్రభువు అని, ఆయన సజీవుడని, పాపుల కొరకై ఈ లోకంలో మానవ అవతారం ఎత్తినటువంటి దేవుడని, పాపుల కొరకై ఆయన ప్రాణం పెట్టినటువంటి త్యాగమూర్తి అని, ఆయన పాతి పెట్టబడి ఆయన సజీవుడిగా మళ్ళా 3వ దినాన లేచి స్వర్గానికి వెళ్ళి ఆయన నమ్ముకున్న బిడ్డలను నరకానికి పంపకుండా, తీర్పుకు గురి కాకుండా స్వర్గానికి తీసుకొని పోవడానికి మరలా ఆయన వస్తాడని మేము చెబుతూ ఉంటాం అనేక ప్రాంతాలకి. దాన్ని నమ్మి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఇక నమ్మడం మనం ఏం చేయలేము, బలవంతం ఏమి లేదు. కానీ నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనేది బైబిల్లో చెబుతున్న వాక్యం. ఇది శిక్ష పొందాలని మనం కోరుకోకూడదు, కానీ ఆయన మాటలేని రక్షణ పొందాలని, స్వస్థత పొందాలని, సమాధానాన్ని పొందాలని మేము కోరుకుంటామంటే మీకోసం ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.